గ్లాస్ మినప్పప్పు, గ్లాస్ బియ్యం, వాటర్ పోసి 8 గంటలు నానబెట్టు. గ్రైండర్లో పప్పు వేసి ఈ రకంగా మెత్తగా రుబ్బు. ఇప్పుడు ఈ పిండిలోకి సాల్ట్ వేసుకో. గరిటెతో ఇలా మొత్తాన్ని కలిసేలా కలుపుకోవాలి. చిటికెడు సోడా ఉప్పు వేయాలి. గిన్నె లాంటివి తీసుకుని దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేయాలి. నేను ఇప్పుడు తడిపిన ఒక కర్చీఫ్ కర్చీఫ్ని ఈ గిన్నెకి పెట్టేసి ఇలా తాడుతో కట్టేయాలి. ఇలా కట్టుకున్న తర్వాత పిండిని వేయాలి. ఇదిగోండి, ఇలా పిండిని వేసిన తర్వాత పొయ్యి మీద పెట్టు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెతో కవర్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయింది, ఆవిరి అయితే వస్తుంది. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. స్టవ్ ఆన్ చేసి పాన్ హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 15 నుంచి 20 వరకు ఎండుమిర్చి వేగాక తీసి పక్కన 1/2 కప్పు ధనియాలు, కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మిగిలినవి కూడా వేసి చింతపండు కూడా వేసి మిక్సీ చేయాలి. కారపొడి రెడీ అయిపోయింది.